సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నటి రేణు దేశాయ్ లేటెస్ట్ గా మరొక పోస్ట్ పెట్టారు. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న దురంధర్ 2 మూవీ గురించి తన అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశం గురించి తక్కువ చేసి మాట్లాడే వారికి ఇది సమాధానం అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మోదీకి అంధ భక్తురాలిని అంటూ ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. దురంధర్ 2 ది రివెంజ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీగానే వసూలు సాధించింది. ఆదిత్య దర్శకత్వంలో రణవీర్ సింగ్ హీరోగా నటించిన ఈ మూవీ కేవలం 3 రోజుల్లోనే 500 కోట్లకు పైగా కలెక్షన్లు అందుకుంది. భారతీయ సినీ చరిత్రలో అత్యంత తక్కువ టైంలో ఈ ఫీట్ సాధించిన సినిమాల లిస్టులో చేరిపోయింది దురంధర్ 2. ఈ సినిమా గురించి ఇప్పటికే చాలా మంది ప్రముఖులు పోస్టులతో హోరెత్తిచ్చేస్తున్నారు. దురంధర్ మూవీని పొగిడేస్తూ ఎవరికి వారి రివ్యూలు షేర్ చేస్తున్నారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ పై నటి రేణు దేశాయ్ కూడా ప్రశంసలు కురిపించారు. మన దేశం గురించి తక్కువ చేసి మాట్లాడేవారంతా దురంధర్ పార్ట్ 1, పార్ట్ 2 తప్పకుండా చూడాలన్నారు. వారి త్యాగాల వల్లే మనమంతా ఇళ్లల్లో ప్రశాంతంగా ఉన్నామన్నారు. ఈ సందర్భంగా మూవీలో సన్నివేశం గురించి చెబుతూ ధర్మాన్ని పాటించడమే మీ కర్తవ్యం, ప్రతిఫలాన్ని ఆశించడం కాదు. యుద్ధభూమి పిలుస్తోంది, కార్యాచరణలో ధైర్యంగా ఉండండి అంటూ భగవద్గీతల శ్లోకాలు షేర్ చేశారు. ఇదే సమయంలో ప్రధాని మోదీపై తనకున్న అపార ప్రేమని చాటుకున్నారు. ఈ ఛాయవాలా భారత్కు వచ్చినప్పటి నుంచి మన ప్రజల్లో భయం పెరిగిందంటూ దురంధర్ 2 సినిమాలో బడే సాహెబ్ అలియాస్ దావుద్ ఇబ్రహీం చెప్పే డైలాగ్కి సంబంధించిన రీల్ షేర్ చేశారు రేణు. దీనికి ఛాయవాలా జల్వా అనే క్యాప్షన్ కూడా పెట్టారు. బీజేపీకి మన అద్భుతమైన ప్రధాని మోదీకి అంధ భక్తురాలిని అన్నారు రేణు. గతంలో ఓ ఇంటర్వ్యూలో తనకు బీజేపీ అంటే ఇష్టమని చెప్పారు. తన సపోర్ట్ ఎప్పుడూ బీజేపీకి, నరేంద్ర మోదీకి అని స్పష్టంగా చెప్పారు. అయితే తన రాజకీయాల్లోకి రావాలని అనుకోవటం లేదని గతంలో చాలాసార్లు చెప్పారు రేణు. మొత్తానికి మరొకసారి తనని తాను అంధభక్తురాలిగా ప్రకటించుకున్న రేణు దేశాయ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కలిసి నడుస్తోంది. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన మాజీ భార్య కావడంతో రేణు దేశాయ్ పొలిటికల్ రిలేటెడ్ కామెంట్స్ పై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.